నమస్తే. నేను మీ శౌర్య. కల్వకుంట్ల కవిత. మొత్తానికి పార్టీ అయితే పెట్టేశారు. పార్టీ పేరును గూడా, జెండాని గూడా ఈరోజు విడుదల చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఆ పార్టీ పేరు పెట్టడంలోనే టీఆర్ఎస్ అనేది ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాలుగా గూడా అలవాటు పడ్డ పేరు అది. మరి మళ్ళా దాన్నే పెట్టడానికి గల రీజన్ ఏంటి? కొంత మార్పు ఉన్నప్పటికీ గూడా టీఆర్ఎస్ పలకడం వరకు టీఆర్ఎస్సే. సో, దానికి దీనికి ఉన్న తేడా ఏంటి? దాని మీద వస్తున్న కామెంట్స్ సంగతేంటి? అలాగే ఆవిడ ఒక విప్లవకారురాల్లాగా ఫస్ట్ డేనే చాలా విప్లవాత్మకంగా మాట్లాడినట్టుగా అనిపిస్తున్నాయి చాలా వ్యాఖ్యలు. సో, ఇవన్నీ గూడా ఓవరాల్‌గా మనం ఒకసారి చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మొత్తానికి పార్టీ పెట్టిచ్చారు. మనం పెట్టించడం ఏముంది, ఆవిడే పెట్టాలని కోరుకున్నారు. ఆ! ఆవిడకి ముహూర్తాలు అవన్నీ చాలా ముఖ్యం కాబట్టి హ్మ్. అవన్నీ చూసుకుని సెంటిమెంట్గా ఈరోజు పెట్టడం జరిగింది. హ్మ్. 25వ తారీఖు ఉదయం 10 గంటలకు పెట్టారు. సో ఆవిడ చెప్పారు కూడా, నాకు నమ్మకాలు ఎక్కువ అని. తప్పులేదు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు హిందువులు అయితే నమ్మకాలు ఉండకూడదా? హ్మ్. వాళ్ళకే ఉంటాయి ఎక్కువ, ఉండాలి కూడా. హ్మ్. కొంతమందికి కనిపిస్తాయి, కొంతమందికి కనిపించవు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర సేన, మనం తెలంగాణ జాగృతి సమితి అనుకున్నాము, హ్మ్. కానీ తెలంగాణ రాష్ట్ర సేన. ఇక్కడ ఆవిడ చాలా తెలివిగా, మీరు అసలు ఊహించని విధంగా తండ్రికి దెబ్బ కొట్టింది. ఎలా అంటే, వాళ్ళు టీఆర్ఎస్గా మారదామని అనుకున్నారు. హ్మ్. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్తాము అని అన్నారు. ఎగ్జాక్ట్‌లీ. అవును. సో ఇప్పుడు వాళ్ళు ఆ పని చేయడానికి కష్టం. టీఆర్ఎస్ అనేది ప్రజల్లో నానిపోయింది ఆ పేరు. సో ఆ నానిన పేరుని ఆవిడ కొద్దిగా మార్పు చేసి హ్మ్. తెలంగాణ రాష్ట్ర సమితి బదులు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సేన అని పెట్టింది. ఇంతకంట ఒక బ్లో అంటాం చూడండి, తండ్రికి ఇంకోటి లేదు. తర్వాత తండ్రి గురించి చాలా తీవ్రంగా ఆవిడ వ్యాఖ్యలు చేశారు. హ్మ్. ఆయన మారిపోయాడు, మారిన మనిషి, మర మనిషి, ఆత్మ లేని మనిషి, ఇట్లా అసలు తండ్రి గురించి ఆవిడ ఇవాళ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేసీఆర్ మీద చేశారు. హ్మ్. కేటీఆర్ని రాజకీయాలు అతనికి పెద్దగా తెలియదు, హ్మ్. వేస్ట్ అన్నట్టుగా కేటీఆర్ని కమెంట్ చేసింది. హ్మ్. కానీ మొత్తం ఎపిసోడ్లో ఆవిడ ఎక్కడా కూడా హరీష్ రావు ప్రస్తావన తేలా. లేదు. అది చాలా చిత్రంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్‌లో హరీష్ అసలు రావుని టార్గెట్ హరీష్ చేశారు. రావునే తిట్టింది ఆవిడ ఎక్కువ. ఫస్ట్ టార్గెట్ అంతా ఆయనే. ఆయన అలాంటిది ఇప్పుడు రివర్స్ అయింది ఆవిడ. ఎందుకని తెలియదు మనకి. దీని వెనకాల మరి దీని వెనకాల నాకు ఒక ఆలోచన వస్తుంది కానీ ఇప్పుడు చెప్పను. అది జరిగితే ఖచ్చితంగా అదే. నేను అనుకోవడం, ఈ పార్టీ పెట్టించడంలో ఆయన హస్తం ఉందా? ఎవరిది? హరీష్ రావుది. హ్మ్. హరీష్ రావు వెనకాల బీజేపీ ఉందా? మనం చెప్పలేం. ఇవిడ బీజేపీని పైకి తిడుతోంది, కానీ నా ఉద్దేశం అయితే కాంగ్రెస్ ఉండే అవకాశం తక్కువ. ఎంత రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అయినా కూడా హ్మ్. బీజేపీ అండ లేకుండా. ఎందుకంటే ఆల్రెడీ వాడి మీద కేసులు ఉన్నాయి, కేసు ఏమీ అది క్లోజ్ అవ్వలేదు. కాబట్టి హరీష్ రావు మన ఢిల్లీ వెళ్ళొచ్చారు కాళేశ్వరం విషయంలో. సో ఏదో మొత్తానికి డీల్ ఉందండి. ఇవాళ ఈవిడ ఇంత ధైర్యంగా పార్టీ పెట్టారు అంటే హ్మ్. డబ్బులు ఒకటి ఖర్చు పెట్టాలి, డబ్బులు వస్తాయి కూడా. పార్టీ భారీగా ఖర్చు పెడుతున్నారని కూడా భారీగా వినిపిస్తుంది. వస్తాయి కూడా, అవును. ఫండ్స్ వస్తాయిగా. కాబట్టి అన్ని రకాలుగా ఆవిడ ఇవాళ టార్గెట్ చేయడంలో కేసీఆర్ని చేస్తోందంటే హ్మ్. ఖచ్చితంగా వెనకాల బీజేపీ ఉండి ఉండాలి. అవును. నో డౌట్ అబౌట్ ఇట్. అవును. ఎందుకంటే ఇంకా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం. హ్మ్. ఇంకా ఆయనకు ఆత్మ లేదు, ఇంకా ఆయన వేస్ట్, ఇంకా రాజకీయాల్లో అన్నట్టుగా చెప్పేసింది ఆవిడ. అవును. అంటే ఇంకా మీకు అప్పటి కేసీఆర్ వేరు, ఈ కేసీఆర్ వేరు. అప్పుడు కేసీఆర్ చేనేతలు ఒక ఉద్యమం చేస్తే హ్మ్. జోలి పెట్టి భిక్షాటన ఎత్తారు. హ్మ్. ఇవాళ ఆర్టీసీ కార్మికుల కోసం ఆయన పట్టించుకోలేదండి. పట్టించుకో అసలు మాటే లేదు ఎక్కడ కూడా. మాటే లేదండి ఆవిడ. కానీ మీకు గుర్తుందో లేదో, టీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళు సమ్మె చేశారు. 2019లోనా 21లో, నాకు ఇయర్ గుర్తులేదు. అవును. 52 రోజులు 54 days. చేస్తే అప్పుడు కూడా 32 మంది ఎంతమంది చనిపోయారు. 52 మంది చనిపోయారు 32 రోజులు ఎంతో. సో మొత్తం మీద వీళ్ళు ఇవాళ కొత్తగా చేసింది ఏం లేదు. ఇవాళ వాళ్ళ డిమాండ్స్ అన్ని నెరవేరాయి చెప్పాలంటే. సో ఆవిడ ఒక ఆకుపచ్చ చీర కట్టుకుని నీలవంచు, అంటే ఆవిడ పార్టీ జెండా ఏదైతే వాళ్ళు అనుకున్నారో, పసుపు, ఆకుపచ్చ, నీలం. పసుపు అనేది అంటే మనకి ఫ్లరిష్ అవడానికి, ఆకుపచ్చ అనేది హరితం మనకు తెలుసు, అంటే పచ్చగా ఉండడం, తెలంగాణ పచ్చగా ఉండడం అన్ని. తర్వాత నీలం అనేది బడుగు బలహీన వర్గాలని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ కలర్స్ ఎంచుకున్నారు ఆవిడ. అయితే ఇవాళ ఆవిడ బాగా స్ఫూర్తిదాయకంగానే మాట్లాడారు.
ఆ మాట్లాటల్లో తండ్రే ఆవిడికి టార్గెట్ అయ్యారు. ఉమ్, తర్వాత జెండా ఆవిష్కరణ మనం చెప్పని చేశారు. అయితే గుర్తుగా ఆవిడ ధర్మగంట అడుగుతున్నారని తెలిసింది. ఉమ్, సో ధర్మగంట ప్రత్యేకంగా అడుగుతోంది ఆవిడ. అంటే ఇప్పుడు మీరు తెలంగాణలో ఉండే 3.5 కోట్ల ప్రజలకి నేను అమ్మలాగా ఉంటాను అందారు. మీకు వెంటనే జయలలిత గుర్తుకొచ్చి ఉండాలి. అవును. జయలలితను అమ్మ అనే అనేవాళ్ళు. ఆవిడ పురడ్చి తలైవి అనే బిరుదు ఆవిడకి. ఎందుకంటే ఆవిడ ఎవరికి ఎప్పుడూ కూడా తల వంచలేదు. కేంద్రం కూడా ఆవిడకి భయపడేది. మీకు తమిళనాడులో ఉండే గొప్పతనం ఏంటంటే తమిళనాడు ఎప్పుడు కూడా ఏం సాధించాలన్నా కేంద్రం మెడలు వంచుతుంది. అవును, అవును, గట్టిగా సాధించు. చాలా. మీకు అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చెయ్యదు. ఎందుకంటే వీళ్ళకి ఎంపీలకి వాళ్ళ వ్యక్తిగత అవసరాలు ఎక్కువ, రాష్ట్రం కంటే, భాష కంటే, సంస్కృతి కంటే. వాళ్ళకి అలా కాదు. ఆ విషయంలో మీరు ఆ విషయంలో మీరు తమిళనాడుని ఎప్పుడు మెచ్చుకోవాలి. అందుకని జయలలిత కోసం కేంద్రం వచ్చేది, ఎంజీఆర్కి భారతరత్న ఇచ్చింది. అంటే వాళ్ళు సాధిస్తారు అలా. ఇవాళ ఈవిడ పిడికిలు బిగించింది. ఈ పిడికిలు బిగించడం అనేది ఏ రోజు మొదలు పెట్టిందంటే ఆవిడ అరెస్ట్ చేయడానికి వచ్చారు చూడండి, ఆ రోజు ఆవిడ పిడికిలు బిగించడం మొదలుపెట్టింది. అంటే నేను అనుకోవడం ఈవిడ బాగా నమ్మకాలు ఎక్కువ కాబట్టి, మరి జ్యోతిష్యం ప్రకారమా లేదా సంఖ్యాశాస్త్రం ప్రకారమా మరి దేని ప్రకారం ఆవిడ అన్ని ఫాలో అవుతున్నారు. అప్పుడు మెడలో కూడా ఆవిడ ఒక దండ వేసుకునేది, తర్వాత బొట్టు పెట్టుకునేది. ఆ కుంకం అనేది పూజలో ఇచ్చే కుంకం అది. సో ఆవిడ అటైర్ మొత్తం మార్చుకుంది ఆవిడ. అంటే ఇప్పుడు ఒక తెలంగాణ రిప్రజెంటేషన్. కానీ ఇక్కడ కాంట్రాస్ట్ ఏంటంటే మీకు ఆవిడ తెలంగాణ తల్లి బొమ్మ పెట్టుకున్నారు. ఆ తెలంగాణ తల్లి కొంచెం మోడర్న్గానే ఉంటుంది. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో పాత తెలంగాణ తల్లినే ఆవిడ పెట్టుకుంది ఆ విగ్రహం అనేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన తెలంగాణ తల్లి మీకు తెలంగాణ పల్లెల్లో ఉండే ఆడవాళ్ళ రిప్రజెంటేషన్. ఈవిడ తన్ని తాను ఆ రకంగా నల్లపూసలు వేసుకుని, మట్టి గాజులు వేసుకుని, ఒకప్పుడు రోజుకు ఒక రకం డైమండ్ నగలు పెట్టుకున్న కవిత అటైర్ మార్చేసింది. చీరలు కూడా మీకు నారాయణపేట చీరలు, లేకపోతే అట్లా కాటన్ శారీస్, అట్లా ఆవిడ తర్వాత ముడి వేసుకోవడం మొత్తం మారింది ఆవిడ. కానీ ఈ మార్పులన్నీ ఓకే, అది ఆవిడ ఇష్టం, దాని గురించి కమెంట్ కాదు. కానీ ఆవిడ తెలంగాణకి ఏం చేస్తుంది? ఆవిడ ఇంకో మాట కూడా అంది, నేను నా రక్తం చిందించాను, నా కుటుంబాన్ని వదిలేసి నేను నా సమయం వెచ్చిచ్చాను. ఎప్పుడు ఉద్యమం సమయంలో నేను అంటే చాలా కష్టపడ్డాను, నా చెమట చిందించాను అంటారు. అప్పుడు మీ కుటుంబంతో పాటు మీరు తిరిగారు. ఇప్పుడు ఆ కుటుంబంతో తిరిగారు కాబట్టి ఇవాళ కవిత ఈ రకంగా నిలదొక్కుకోగలిగింది. ఇవాళ మీరు ఆ పునాదుల మీద ఉన్నారు కాబట్టి ఇవాళ మీరు ఇంత ఖర్చు పెట్టగలుగుతున్నారు. అది లేదనుకోండి, ఒకప్పుడు సాదాసీదా కవిత ఆవిడ. అవునా? కాబట్టి మీరు తండ్రితో తిరిగినా, ఉద్యమంలో ఉన్నా, పదవులు అనుభవించినా అవన్నీ మీ తండ్రి వల్లే, అది మర్చిపోకండి. తెలంగాణ ఉద్యమం వల్ల మీరు గొప్పవాళ్ళు అయ్యారు, తెలంగాణ రాష్ట్ర సమితి వల్ల గొప్పవాళ్ళు అయ్యారు, కేసీఆర్ వల్ల మీరు గొప్పవాళ్ళు అయ్యారు. అంతే తప్ప కల్వకుంట కవితగా మీకేమీ లేదు, అది మర్చిపోవద్దు. కల్వకుంట కవితగా మీరు ఒక జీరో అనుకోవచ్చు, ఏమీ లేదు. ఇవాళ మీరు దేవనపల్లి కవిత ఇవాళ నుంచి. ఎందుకంటే మీరు ఏ తండ్రిని అయితే తిట్టారో ఆ తండ్రి ఇంటి పేరు ఎందుకు మీకు? అవును. ఇప్పుడు అది మార్చుకుంటారా మేడం? ఇప్పుడు ఏమని రిజిస్టర్ అవుతుంది? ఏమో మనకు తెలియదు. ఆవిడ కల్వకుంట్ల కవిత అని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది అభిమానులు అడుగుతున్న ప్రశ్న. కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడటం లేదంటుంది. తర్వాత రాఘవ్ చెడ్డా ఏదైతే మాట్లాడారో, అంటే తెలంగాణని విభజించటం అనేది ఆంధ్రాని పాకిస్తాన్ భారత్ విడదీసినట్టు అని అన్నారని ఆవిడ అది ఎత్తి చూపుతోంది. అంతకుముందు ఇంకెవరో తల్లిని చంపి పిల్లని విడదీసినట్టుంది అన్నట్టుగా అన్నారు అని. సో ఇక్కడ అది కాదు. రాఘవ్ చెడ్డా మాటలు ఎట్లా తీసుకోవాలంటే మనం టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ సెన్స్. ఇప్పుడు అప్పులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అది సరిగా విధి విధానాలు ఖరారు చేయలేదని చెప్పాడు ఆయన. ప్లస్ తలుపులు మూసి ఒక రాష్ట్రాన్ని విభజించడం అనేది తప్పు కదా. అది సోనియా గాంధీ చేసిన బ్లండర్. ఆ బ్లండర్ కి జీవితకాలం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అనేది తలెత్తుకోలేదు. నో డౌట్ అబౌట్ ఇట్. ఆంధ్ర వాళ్ళు మర్చిపోకూడదు. పౌరుషం అనేది ఉంటే మర్చిపోకూడదు. సో ఇవాళ ఆ విషయం పెద్ద ఇదేం కాదు. సరే, ఇవాళ ఆ విషయం ఏమి పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఇవిడ కొత్తగా ఏం రాజకీయం చేస్తుంది? ఇవాళ ఒక పార్టీ ఆవశ్యకత ఉంది, టీఆర్ఎస్ పని అయిపోయింది అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది అని ఆవిడ అంటుంది.
అది ప్రజలు చెప్పాలి. అవును. వాళ్ళ మీరు మరి దేనికోసం వచ్చారు అసలు? ఇవాళ ఆవిడ ఒక పార్టీ పెట్టినప్పుడు అటు తండ్రిని తిట్టక్కర్లేదు, ఇటు బీజేపీని తిట్టక్కర్లేదు. ఇప్పుడు ఈ 3 పార్టీలకి వ్యతిరేకంగా నేను వచ్చాను అన్నప్పుడు మీరు కొత్తగా రాజకీయాలు ఏం చేస్తారో చెప్పండి. ఉమ్, అంతవరకే మీరు చేయాల్సింది. ఏది ఏమైనా ఇవాళ కవిత పార్టీ పెట్టారు, మరి ఆవిడ ఏం చేస్తారు? యువత కోసమే అంది ఆవిడ. యువత, రైతులు, కార్మికులు అనేది ఆవిడ నినాదం. సో యువతను ఎక్కువ మందిని చేర్చుకుంటాను అంటోంది. ఉమ్, మరి ఈవిడ ఏం చేయగలరు? దానికోసం నాకు అధికారం కావాలి, ఆత్మ లేదు ఇవాళ టీఆర్ఎస్లో అంది ఆవిడ. మరి ఈ టీఆర్ఎస్లో ఆత్మ ఉందా? ఈ టీఆర్ఎస్ అధికారం లేకుండా మనగలుగుతుందా? ఉమ్. మరి అధికారం ప్రజలు ఇస్తారా? మీరు ముఖ్యమంత్రి అవుతారా? కాలమే నిర్ణయించాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ.